వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో వీక్ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 25 పాయింట్ల నష్టంతో 9650 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది అండి. 75 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాం. 31,225 పాయింట్ల దగ్గర ఒక దశలో 9650 ఆర్డ్ లెవెల్స్ కూడా బ్రేక్ చేసి 9635 దాకా వెళ్ళింది. బట్ అక్కడి నుంచి లోయర్ లెవెల్స్ మళ్ళీ కొద్దిగా బయింగ్ రావడం చూస్తున్నాం. దాంతో 10-15 పాయింట్స్ ప్లస్లో లోయర్ లెవెల్స్ నుంచి గెయిన్ అయ్యి స్ట్రెంత్ పుంజుకుని మార్కెట్స్ ట్రేడ్ అవుతుంది. బట్ ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో మేబీ ఇదే దీంతో మనకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే 9650 బిలో క్లోజ్ అవుతుందా, 9650 పైన క్లోజ్ అవుతుందా అన్నది ప్రధానంగా మనం చూడాలి. ఇక గెయినర్స్ ఒకసారి మనం గమనిస్తే ఫ్యూచర్ రిటైల్ ఇవాళ 11% గెయిన్స్తో ఆల్మోస్ట్ 383 రూపీస్ ట్రేడ్ అవుతుంది. అదాని ఎంటర్ప్రైజెస్లో 7.5-8% దాకా స్పాట్ వచ్చింది. టాటా ఎల్ఎక్సీ, ఎస్పెషల్లీ టాటా ఎల్ఎక్సీ నిన్న కూడా చాలా స్ట్రాంగ్ స్పాట్ రావడం చూసాము. ఇవాళ కూడా గ్రోత్ కంటిన్యూ అవుతుంది. 4% గెయిన్స్తో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1555-1560 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇన్ఫో ఎడ్జ్ ఈ స్టాక్ 4% గెయిన్స్తో 982 రూపీస్ దగ్గర. హెచ్టీ మీడియా 4% గెయిన్స్తో 84, సైయంట్ 4% గెయిన్స్తో 527 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇవాళ ట్రేడ్ అవుతున్న టాప్ గెయినర్స్ అనుకోవచ్చు. ఆ టాప్ స్టాక్స్ అన్నింటిలోనూ ఐటీ ప్రధానంగా లీడ్ చేస్తుంది. చాలా కాలంగా స్తబ్దిగా ఉన్న ఈ సెక్టర్లో మళ్ళీ కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్న ఇది అక్రాస్ ద బోర్డ్ మాటల్లో వినిపిస్తుంది. కాబట్టి మళ్ళీ బయింగ్ రావడం చూస్తున్నాము. బట్ ఈ లెవెల్లో ఈ స్టాక్స్ అట్రాక్టివ్గా ఉన్నాయా, లాంగ్ టర్మ్ గురించి స్టాక్స్ తీసుకోవచ్చా లేదా అంటే మాత్రం స్టిల్ ఇంకా మేబీ కొద్దిగా వెయిట్ చేయడమే మంచిదన్న సలహా అయితే వినిపిస్తుంది. బట్ ఆలోపే స్టాక్స్ అన్ని పెరిగిపోవడం చూస్తున్నా. 1 మంత్లో టీసీఎస్ 16% దాకా పెరిగింది. ఇన్ఫోసిస్ 5%, విప్రో 12.5%, టాటా ఎల్ఎక్సీ లాంటి స్టాక్స్ 4% దాకా ఈ 1 మంత్లోనే పెరగడం చూస్తున్నాము. ఇక వీక్ అయిన కౌంటర్స్లో ఏమో బ్లిస్ జీవీఎస్ ఫార్మా ఈ స్టాక్ 20% సీలింగ్ పడింది. లోయర్ సీలింగ్ 160 దగ్గర. నితిన్ ఫైర్ మరొక రోజు కూడా 10% లోయర్ సీలింగ్ పడింది. 11 రూపీస్ ఆల్మోస్ట్ 1089 దగ్గర. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5% డౌన్తో 71 రూపీస్ దగ్గర ఇవాళ వెళ్ళడం చూస్తాం. టైటాన్ నిన్న బాగా సడన్ స్పాట్ వచ్చింది టైటాన్లో. ఇవాళ అదే టైటాన్లో 5% నష్టపోయి 526 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే జ్యువెలరీ స్టాక్స్ అన్నింటిలోనూ ఒక వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. బికాజ్ 24 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీని ఎగుమతి చేయకూడదు అని కేంద్రం నిషేధం విధించింది. 22 క్యారెట్ల లోపుకు సంబంధించిన ఎలాంటి గోల్డ్ అయినా సరే, జ్యువెలరీ అయినా సరే ఎగుమతి చేసుకోవచ్చు అన్న వెసులుబాటు అయితే కల్పించింది. కానీ ఈ వార్త నేపథ్యంలో ఎందుకంటే అది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. 24 క్యారెట్తో జ్యువెలరీ చేయడం కూడా ఇంపాసిబుల్. కాబట్టి బికాజ్ ఏ రీజన్తో ఆ డెసిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకుందో తెలియదు. బట్ అది నెగ్లిజిబుల్ అయినప్పటికీ, నెగ్లిజిబుల్ అని కంపెనీలు చెప్తున్నప్పటికీ మాత్రం 5% దాకా టైటాన్, పీసీ జ్యువెలర్స్, తంగమాయిల్, టీబీజెడ్, గీతాంజలి లాంటి స్టాక్స్లో సెల్లింగ్ కనిపించింది. ఇది ఓవర్గా ఇప్పటిదాకా ఉన్న స్నాప్షాట్. ఇనిషియల్ మార్కెట్ కామెంట్స్ మనం తెలుసుకుని తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ అడ్రస్ చేద్దాం. శేషు గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు స్టూడియోస్. 9650 అనేది 9650 ఒక బేస్ ఫామ్ అయింది అనుకున్నాము గత కొద్ది రోజు నుంచి. ఇవాళ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి 9635 దాకా ఇంట్రాడే లో వెళ్ళడం చూస్తున్నాము. బట్ అగైన్ మళ్ళీ 9650 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎలాంటి ట్రేడింగ్ ప్యాటర్న్స్ మీరు ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నారు మార్కెట్లో? మార్కెట్స్ కొంచెం ఇన్ని రోజులుగా ఒక స్టడీ ఉన్న ట్రెండ్ ఈరోజు మాత్రం కొంచెము దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉందని అనుకోవచ్చు. అంటే వోలటాలిటీ ట్రెండ్ అనేది ఈరోజు చూసాము. మార్నింగ్ ఇనిషియల్గా ఫస్ట్ 1 అవర్ కొంచెం ఫ్లాట్గా ఉన్నా కూడా స్లోగా అడ్వాన్సెస్లో చూసుకుంటే డిక్లైన్స్ డామినేట్ చేయడము, దాంతోపాటు ఒక ఐటీ సెక్టర్ మినహాయిస్తే అంటే ఈరోజు నిఫ్టీ ఇంకా 30 పాయింట్స్ రేంజ్లో అంటే -30 ఆ రేంజ్లో ఉంది అంటే కూడా ఐటీ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐటీ స్టాక్స్లో హెవీ వెయిట్ ఉన్న టీసీఎస్ బాగా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ కావడము తో పాటు మిగతా అదర్ ఐటీ కంపెనీస్ సపోర్ట్తో కొంచెం నిఫ్టీ ఫాల్ అనేది ఆగింది. ఏదైనా కూడా మార్కెట్స్ కన్సాలిడేషన్ కొంచెం ఈరోజు వచ్చింది ఏంటంటే ఒక ప్రాఫిట్ బుకింగే ఆబ్వియస్గా. ఎందుకంటే ఎక్కువగా లాంగ్ పొజిషన్స్ చాలా స్ట్రాంగ్గా మనకి బిల్డ్ కావడం చూస్తున్నాం లాస్ట్ కొన్ని రోజులుగా. దాని కారణంగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన కరెక్షన్ అనేది ఒక లాంగ్ అన్వైండింగ్ కరెక్షన్గా చెప్పొచ్చు. కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ నిఫ్టీలో ఉండొచ్చు. అదేవిధంగా స్టాక్స్లో కూడా మరి ముఖ్యంగా ఈరోజు పడిన స్టాక్స్లో కానీ చూసుకుంటే రీసెంట్గా బాగా అంటే మంచి అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్లో కూడా కొంత సెల్లింగ్ అనేది కనపడింది. రానున్న రోజుల్లో సేమ్ ఇదే విధమైన ట్రెండ్ అనేది కొన్ని రోజులు కన్సాలిడేషన్లో ఉంటుంది. 9680 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంది. అది క్రాస్ కాగలిగితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ ఉంటుంది. లేని పరిస్థితిలో
డౌన్ సైడ్ చూసుకుంటే 9620 అండ్ 9600 ఈ లెవెల్ మధ్యలో కొన్ని రోజులు మార్కెట్ కొనసాగవచ్చు. 96 బ్రేక్ అయితే కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంచెం డౌన్ ట్రెండ్గా పరిగణించవచ్చు. ఓకే. అండ్ ఐటీ స్టాక్స్ ఎస్పెషల్లీ మేబీ వరస్ట్ అయిపోయింది అనుకోవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంతకుముందు సుందర్ గారిని కూడా ఇదే క్వశ్చన్ అడిగాను నేను. బట్ మేబీ వరస్ట్ అయిపోయిందని అప్పుడే అనుకోలేము మనం. కొద్ది స్టాక్స్ అయితే లోయర్ లెవెల్ నుంచి బాగా పెరిగాయి కానీ బట్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదని. బట్ ఒక ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం మీరు గతంలో ఫార్మాకి సంబంధించి కూడా ఇదే అనుకున్నాం, డిస్కషన్ వచ్చింది. ఫార్మాలో మేబీ వరస్ట్ అయిపోయిందేమో, ఎందుకంటే ఇక్కడ నుంచి పడకపోవచ్చు. ఎందుకంటే చాలామంది మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనుకోవచ్చు ఆర్ ప్రతి ఒక్కరు స్టాక్ పడిపోతుంది అనుకుంటున్న టైంలోనే ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఐటీలో కూడా అదే పరిస్థితి చూసాం, ఫార్మాలో కూడా అదే పరిస్థితి కాలం చూస్తున్నాం. ఫార్మాలో కొద్దిగా రివైవ్ కనిపిస్తుంది. అండ్ ఐటీలో కూడా ఆల్మోస్ట్ 1 మంత్లో 8.5 నుంచి 9% దాకా ఐటీ ఇండెక్స్ బాగా కోలుకుంది. ఎలాంటి ఇది మీరు చూస్తున్నారు ఐటీ స్టాక్స్లో? ఒకవేళ పిక్ చేసుకోవాల్సి వస్తే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటివి కాకుండా హెచ్సిఎల్ టెక్ అలాంటి స్టాక్స్ అండ్ సైంట్ లాంటి స్టాక్స్ ఏదైనా పిక్ చేసుకోవచ్చు, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఫర్ ఎస్పెషల్లీ ఇన్ ఐటీ స్టాక్స్లో? ఒకటి ఐటీ స్టాక్స్లో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే స్టాక్ పికింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకటి ఐటీ కంపెనీస్ ఫార్మాని మనం అంటే రెండు కలిపి చూడలేమండి, రెండు వేరువేరుగా చూడాల్సి ఉంటుంది. మెయిన్ రీజన్ అంటే ఫార్మాలో ఏంటంటే ఇది మనకి ఇప్పుడు మన ఇండియన్ గ్రోత్ స్టోరీ ఉన్నంతకాలం ఫార్మాలో, అంటే గ్రోత్ స్టోరీ ఇన్ ద సెన్స్ మన ఇప్పుడున్న లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మనకి మార్పులు ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్లో మనం దీని గురించి మనం కూడా డిస్కస్ చేసుకున్నాము. హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. సో అది వేరు. అయితే ఐటీ అనేది ఏంటంటే గ్లోబల్గా మనకి మరీ ముఖ్యంగా మనకి ఎక్స్పోర్ట్ చూసుకుంటే 80% యూఎస్ నుంచి ఉంది. తర్వాత రిమైనింగ్ 20%, 25% అదర్ కంట్రీస్ నుంచి ఉంది. యూఎస్లో అక్కడ కొత్త ప్రెసిడెంట్ రావడము, ప్లస్ ఈ కంపెనీస్ మీద మధ్యలో కాంపిటీషన్ కూడా బాగా పెరిగిపోయి మార్జిన్స్ పడ్డము అనేది కూడా కారణంగా చెప్పొచ్చు ఐటీ కంపెనీస్ పడ్డానికి. కాబట్టి అది ఫ్యూచర్లో సెక్టర్ మళ్ళీ అంటే ఈ డౌన్ ట్రెండ్ నుంచి ఈరోజు వచ్చిన అప్ ట్రెండ్ అనేది ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ బేరిష్ ఉండడం వల్ల అందరూ కూడా ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఈరోజు మరీ ముఖ్యంగా కొన్ని కౌంటర్లో కనపడింది. అయితే కొంచెం ఇక్కడ నుంచి కొంచెం పెరగవచ్చు ఐటీ కంపెనీస్లో. ట్రెండ్ అనేది కొంచెం అప్ ట్రెండ్ అనేది ఈరోజు వచ్చిన అప్ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగవచ్చు. అయితే లాంగ్ టర్మ్కి అంత స్టోరీ అనేది ఇంకా ఇంటాక్ట్ ఉంటుందని అనుకోను. అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ ఐటీ కంపెనీస్లో ఉండకపోవచ్చు. ఇది ఈరోజు వచ్చింది ఏంటంటే కొంచెం షార్ట్ కవరింగ్తో ర్యాలీ అని చెప్పొచ్చు. ప్లస్ కొంతమేర భయం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ర్యాలీ అయితే షార్ట్ టర్మ్ కొంత కొనసాగవచ్చు అండి. ఓకే, షార్ట్ టర్మ్లో ఈ ట్రెండ్ అలాగే కొనసాగచ్చు. అది ఐటీలో కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు క్యూపిడ్ గురించి. క్యూపిడ్ 360 రూపాయలు తీసుకున్నారట, ప్రస్తుతానికి 280లో ఉంది. అవుట్లుక్ ఎలా ఉండొచ్చు క్యూపిడ్లో అని చెప్పి హోల్డర్ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ కావాలని పదే డిస్కస్ చేసుకున్నాం క్యూపిడ్ గురించి కూడా. ఎందుకంటే ఈ ర్యాలీలో ఎక్కడ ఈ స్టాక్ పార్టిసిపేట్ చేయడం మనం చూడలేదు. చాలా లగాడ్గా ఉంది ఈ స్టాక్. ఆల్మోస్ట్ 280, 290 ప్రైస్ బ్యాండ్లోనే 1 మంత్లో 6% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్లో 12% నెగిటివ్ రిటర్న్ ఈ స్టాక్ ఇవ్వడం చూస్తున్నాం. బట్ లాస్ట్ 3-5 ఇయర్స్ చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ రిటర్న్ ఇచ్చింది. ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న కంపెనీ కానీ సమ్హౌ బికాస్ ఆఫ్ రీజన్ అంటే అర్థం కావట్లేదు కానీ ఈ స్టాక్ మాత్రం పార్టిసిపేట్ చేయలేకపోతుంది క్యూపిడ్. అంటే ఒకటండి, మార్కెట్లో ఇప్పుడు వస్తున్న మనీ అనేది ఏంటంటే ఇన్ని రోజులు ఏవైతే మార్కెట్లో పార్టిసిపేషన్ లేకుండా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉండి అటువంటి స్టాక్స్లో వస్తున్నాయి. అంటే ఇది ఇప్పుడు 90 రూపాయలు ఉండేదండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ కానీ చూసుకుంటే క్యూపిడ్ 90 రూపాయలు ఉండేది, అక్కడి నుంచి పెరిగింది. కొంచెం ఈ లెవెల్లో స్టాక్ ఎక్స్పెన్సివ్గా కనపడుతుంది, 320, 340 లెవెల్స్లో. కాబట్టి ఈ ఎక్స్పెన్సివ్ నుంచి మనకి నార్మల్ అంటే స్టాక్ వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ రావాలి అంటే కొంచెం ఇంకొక క్వార్టర్ బాగా రిజల్ట్ బాగుండి స్టాక్ ప్రైస్ ఇదే లెవెల్లో ఉంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది స్టాక్లో రావడానికి అవకాశం ఉంటుంది. పిఈ చూసుకుంటే 16%లోనే ఉంది. ఇండస్ట్రీ పిఈ 30%, దట్ నిష్ సెగ్మెంట్లో ఉన్నారు. బట్ లాస్ట్ టైం ఒక క్వార్టర్ నెగిటివ్గా ఇచ్చే లాస్ట్ 2 క్వార్టర్లు కూడా బాగాలేవండి, బాగాలేవు. అయితే మొన్న అంటే రిజల్ట్లో ఒక క్వార్టర్లో బాగుండడము, ఒక క్వార్టర్లో బాగుండకపోవడం, అంటే రిజల్ట్లో ఫ్లక్చువేషన్ ఉంది. ఇది ఎట్లుంటుందంటే ఈ కంపెనీకి చిన్న కంపెనీ కాబట్టి ఒక ఆర్డర్ రాగానే ఇమీడియట్గా మళ్ళీ వాల్యుయేషన్స్లో మొత్తం మారిపోతుంది. అదేవిధంగా ఇంకో క్వార్టర్ ఆర్డర్ రాలేని పరిస్థితిలో ఈ కంపెనీకి మళ్ళీ వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి చాలా చిన్న కంపెనీస్లో ఏంటంటే కొంచెం టైం పడుతుందండి. మంచి కంపెనీలో ఉన్నారు కాబట్టి మీరు కొంత టైము అంటే కొనంగానే పెరగాలనే అవసరం కూడా అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొనంగానే పెరగవండి, కొంచెం మీరు ఓపికతో వెయిట్ చేయాలి. మంచి కంపెనీలో కాబట్టి వెయిట్ చేయండి. ఇంకోటి ఇది పెరగడం స్టార్ట్ అయితే 2 months 3 monthsలోనే 30-40% పెరిగే
అసలు ఉన్న కంపెనీ అండి ఇది. అండ్ అమిత్ షరాఫ్ అడుగుతున్నారు త్రివేణి ఇంజనీరింగ్ గురించి. త్రివేణి ఇంజనీరింగ్ 6 to 8 months టైం హొరైజన్ కోసం ఇప్పుడు తీసుకోవచ్చా త్రివేణి ఇంజనీరింగ్? త్రివేణి ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఈ మధ్యకాలంలో ఇంతకుముందు చూసుకుంటే బాగా లాస్ట్లో ఉన్న కంపెనీ అండి. షుగర్ కంపెనీస్కి వీళ్ళు ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి సప్లై చేస్తుంటారు. షుగర్ ఇండస్ట్రీ ఎప్పుడైతే అలా మనకి లాస్ట్ ఒక 1 yearగా చూసుకుంటే షుగర్ ఇండస్ట్రీ కూడా ఒక డల్గా ఉన్న షుగర్ ఇండస్ట్రీ ఒక్కసారి మనకి చాలా స్ట్రాంగ్ అవడం చూసాము. కాబట్టి ఆబ్వియస్గా త్రివేణి ఇంజనీరింగ్ కూడా మనకి పెరిగింది. ఇది కూడా 40-50 రూపీస్ నుంచి బాగా పెరిగింది. అయితే మీరు సెలెక్ట్ 6 to 8 months కోసం అయితే కొనుక్కోమని చెప్తాను. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 30% పైన మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. మంచి కంపెనీ అనేది కొనుక్కోవచ్చు. ఓకే ఫైన్. ఇంకా కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. విజయవాడ నుంచి కాలర్ రవి. అడగండి రవి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఓకే 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 కూడా ఆల్మోస్ట్ ఒకే సెగ్మెంట్ అటు ఇటుగా ఉన్న స్టాక్స్ ఐఆర్బి ఇన్ఫ్రా, ఐబీ రియల్ అండ్ అశోక బిల్డ్కాన్ ఇలాంటి గైడెన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు ఐబీ రియల్ ఎస్టేట్ మాత్రం బాగా పెరిగిందండి రీసెంట్ డేస్లో. మిగతా 2 స్టాక్స్ కూడా ఏంటంటే ఇంకా పెరగలేదు. 2 స్టాక్స్ కూడా గత కొన్ని రోజులుగా ఒకే రేంజ్లో ఉన్నాయి. ఐఆర్బి కానీ చూసుకుంటే 260కి రావడం, కరెక్షన్ రావడం చూస్తున్నాము. అదేవిధంగా అశోక బిల్డ్కాన్ 220కి రావడం, కరెక్ట్ కావడం చూస్తున్నాము. ఇన్ఫ్రా స్ట్రాంగ్ ఉండొచ్చు అండి, మీరు హోల్డ్ చేయండి. మీరు ఇమీడియట్ ట్రెండ్ అయితే మాత్రం కొంచెం సైడ్ వేస్లోనే ఉండొచ్చు. అయితే మరి ముఖ్యంగా ఐఆర్బి తర్వాత అశోక బిల్డ్కాన్ 2 కూడా మంచి క్వార్టర్ రిజల్ట్ పోస్ట్ చేశారండి. కాబట్టి కొంచెం ఓపికతో వెయిట్ చేయండి, మంచి రిటర్న్స్ రావచ్చు, హోల్డ్ చేయమని చెప్తాను. రవికాంత్ రెడ్డి అడుగుతున్నారు ఫార్మా ప్యాక్లో లుపిన్ దివీస్ ల్యాబ్స్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నారట. కరెంట్ ప్రైస్లో ఎంటర్ అవ్వచ్చా? ఇవి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ టైం అయితే మెన్షన్ చేయలేదు. లుపిన్ అండ్ దివీస్ ల్యాబ్స్ లోయర్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 10%, 20% దాకా పెరిగాయి స్టాక్స్. దివీస్ ల్యాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చూడండి, మీరు లాంగ్ టర్మ్ ఎంటర్ కావాలి అంటే మాత్రం లుపిన్లో ఎంటర్ కావండి, లేకపోతే గ్లెన్మార్క్ ఫార్మాని ఎంటర్ కమ్మని చెప్తానండి. దీంట్లో మాత్రం దివీ ల్యాబ్లో వద్దండి. దివీ ల్యాబ్స్ ఇంకా మనకి అన్సర్టనిటీ అనేది తొలగిపోలేదు. కాబట్టి మీరు లుపిన్ ఆర్ గ్లెన్మార్క్ లేకపోతే క్యాడిలా, ఇంకోటి ఆప్షన్స్ చాలా ఉన్నాయండి ఫార్మాలో. క్యాడిలా ఎంటర్ కావచ్చు. తర్వాత మెర్క్, ఇంతకుముందు నేను రికమెండ్ చేసిన మెర్క్, అది కూడా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఒక కన్సాలేషన్లో ఉంది. అది కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్న స్కోప్ ఉన్న కంపెనీ, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకినాడ నుంచి శివప్రసాద్ మరొకళ్ళు. అడగండి శివప్రసాద్. డిష్ టీవీ ఎంతకాలానికి? ఓకే, షార్ట్ టర్మ్ పర్పస్ డిష్ టీవీ ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఇది కూడా పెద్దగా ఈ మధ్యకాలంలో అంత పార్టిసిపేషన్ కనిపించట్లేదు. ఇది కూడా లాస్ట్ 2 quarters ఒకటే అండి. మీరు షార్ట్ టర్మ్కి మీరు పిక్ చేసుకోవాలంటే షార్ట్ టర్మ్ ఇమీడియట్గా 2-3 ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫండమెంటల్స్, ఒకటేమో న్యూస్, ఆ తర్వాత టెక్నికల్ అప్ ట్రెండ్, ఈ 3 చూసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే ఫండమెంటల్గా క్వార్టర్ రిజల్ట్ వచ్చినప్పుడు క్వార్టర్ రిజల్ట్ మీరు ఏంటంటే ఏవి మంచి రిజల్ట్ పోస్ట్ చేశాయి అనేది చూసుకోవాలి. డిష్ టీవీ విషయానికి వస్తే 2 కూడా లాస్ట్ 2 quarters కూడా, ఈ క్వార్టర్ దాని ముందు క్వార్టర్ కూడా డిసప్పాయింట్మెంట్ చేసింది. అయితే ఇక్కడ నుంచి ఒక టెక్నికల్గా ఒక బౌన్స్ బ్యాక్ రావచ్చేమో, కానీ దాన్ని బేస్ చేసుకొని మనం బయింగ్ అయితే వద్దంటున్నాం. ఎందుకంటే షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి. అటు టెక్నికల్గా కూడా బాగా వీక్ ఉందండి. కాబట్టి రెండు అంటే అటు ఫండమెంటల్స్ అటు టెక్నికల్స్ 2 వీక్ అయ్యాను. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ వరకు ఇది 80 నుంచి మా అయితే 90-94 దాకా రావచ్చు, అంతకుమించి మ్యాక్సిమం పెరగకపోవచ్చు. అయితే రిస్క్ కూడా మార్కెట్లో కరెక్షన్ వస్తే ఇది ఈవెన్ 72 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చండి. సునీల్ అడుగుతున్నారు ఏషియన్ పెయింట్స్ 1030లో 30 shares తీసుకున్నారు, ఇంకా అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటున్నారు, హోల్డ్ అక్యుములేట్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్కి? ఏషియన్ పెయింట్స్ at 1030. చూడండి, పెయింట్ ఇండస్ట్రీ కూడా రానున్న రోజుల్లో బాగుండొచ్చు అండి. ఇన్ఫ్రా రిలేటెడ్ అన్నీ కూడా, అంటే ఇది డైరెక్ట్గా ఇన్ఫ్రాని కాదు, ఈవెన్ మన కామన్ మ్యాన్ కూడా ఇంతకుముందు చూసుకుంటే మామూలుగా నార్మల్ వాడేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా బ్రాండ్ అనేది బాగా ప్రిఫర్ చేస్తున్నారు. డెఫినెట్గా ఏషియన్ పెయింట్స్ అనేది లీడర్ అండి మన ఇండియాలో, అందరికి తెలిసిందే. మీరు కొనుక్కోవచ్చు. తర్వాత రిజల్ట్ పరంగా కూడా బాగానే ఉన్నాయి. తర్వాత క్రూడ్ ఆయిల్ పడ్డం మరి అన్నిటికన్నా చాలా ఫండమెంటల్ ఇష్యూ ఇదండి. క్రూడ్ ఆయిల్ పడ్డం చాలా పాజిటివ్ అన్స్ ఈ పెయింట్స్ కంపెనీస్కి. డైరెక్ట్గా
రిలేటెడ్ కాండే. కాబట్టి క్రూడ్ ఆయిల్ మన లాస్ట్ ఫ్యూ డేస్గా కానీ చూసుకుంటే 50 రూపాయలు పైకి వెళ్ళడం మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాము. కాబట్టి ఏదైనా కూడా లాంగ్ టర్మ్కి మీరు ఇంకా కొనుక్కోమని చెప్తాను. ఓకే, కాలర్స్ ఉన్నారా? హలో హలో, చెప్పండి సార్. ఓకే ఓకే, ఎంతకాలానికి తీసుకున్నారు డీలింక్ని? ఈ టైం హోరైజన్ ఎంతకాలానికి? ఓకేనండి, ఫైన్. ఆల్మోస్ట్ 30-40% దాకా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎక్సైడ్ ఫ్యూచర్స్లో. ఓకే చూడండి, డీలింక్ మనం ప్రోగ్రామ్ కానీ చూస్తుంటే మీరు రెగ్యులర్గా చెప్తూనే ఉన్నామండి, డీలింక్ని మీరు అవాయిడ్ చేయండి అన్నట్టుగా గతంలో కాదు చాలా ఒక 5-6 నెలల నుంచిగా చెప్తూనే ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీలింక్ కొంత వీక్గా ఉందండి. ఈ వీక్నెస్ కూడా కొనసాగవచ్చు. ఒకప్పుడు నెట్వర్కింగ్లో చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, దాని తర్వాత వీళ్ళు కాంపిటీషన్ కారణంగా టెక్నాలజీలో వచ్చిన మార్పుల కారణంగా ఈ కంపెనీ అంతా పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం పెద్దగా ఇమీడియట్ ట్రెండ్ అయితే డీలింక్లో అయితే నాకు తెలిసి పెద్దగా ఉండకపోవచ్చు. మ్యాక్సిమం మహా అయితే ర్యాలీ కానీ వస్తే మాత్రం 112-114 ఆ లెవెల్ దగ్గరికి రావడం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ తర్వాత రిజల్ట్ ఇంతకుముందు మనం అనుకున్నాం. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా రిజల్ట్ చూడండి. మొన్న మార్చి రిజల్ట్ లాస్ట్ మార్చ్తో కంపేర్ చేసుకుంటే టాప్ లైన్ మనం చూసుకుంటే ఒక 30 crores తగ్గింది. తర్వాత బాటమ్ లైన్ ప్రాఫిట్ నుంచి లాస్కి వచ్చారండి. కాబట్టి ఈ స్టాక్ ఇప్పుడు ఇమీడియట్గా అయితే పెరిగే అవకాశం అయితే కనపట్టలేదు. తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఇప్పుడే మనకి ఇంతకుముందు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు F&O స్టాక్స్లో బాగా సెల్లింగ్ అనేది ఎక్కువ ఉంది, హై నుంచి కరెక్ట్ అవుతున్నాయని. కాబట్టి కొంచెం దీన్ని 220 ఆ లెవెల్ కానీ బ్రేక్ కాకుండా ఉంటే డౌన్ సైడ్ నెక్స్ట్ 1 or 2 డేస్లో మీరు పిక్ చేసుకోండి. అయితే ఇది ఏంటంటే ఇమీడియట్ ట్రెండ్ అయితే ఇది కొని హోల్డ్ చేయాల్సిన స్టాక్ అనేది. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి. ఫ్యూచర్స్లో ఇంత హైస్లో స్టాక్ బై చేసే ముందు ఫస్ట్ స్టాప్ లాస్ కూడా మీరు స్ట్రిక్ట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. 220 కానీ కట్ కాకుండా ఉంటే, బిలో రాకుండా ఉంటే మీరు 220 పైన సస్టైన్ అయితే దీన్ని బై చేసుకుని 240 దాకా పెరగవచ్చు అండి అప్పుడు కొనసాగితే. శ్రీనివాస్ బెంగళూరు నుంచి లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాం. అడగండి శ్రీనివాస్. నమస్కారం అండి. తీసుకుందాం అనుకుంటున్నారా? ఓకే ఓకే. మార్క్సన్స్, గ్లెన్మార్క్, రిలయన్స్ అమ్మేసి స్టాక్స్ పిక్ చేసుకోవచ్చా? రెండు బ్రదర్స్ అంటే మార్క్సన్ అండ్ గ్లెన్మార్క్ ఫర్మా ఇద్దరు బ్రదర్స్. రెండు కంపెనీస్ వేరు కంపెనీస్ అండి, రెండింటికి సంబంధం లేదు, ఓన్ బ్రదర్స్ అయినా కూడా. అయితే మార్క్సన్ ఫార్మా కన్నా మీరు గ్లెన్మార్క్ వెళ్ళడం బెటర్ అండి. మార్క్సన్ ఫార్మా ఏంటంటే చాలా చిన్న కంపెనీ. ఇది ఏంటంటే 2000లో స్టార్ట్ చేసిన కంపెనీ. అయితే వీళ్ళు ఏంటంటే చిన్న కంపెనీ అయినా క్యాపిటల్ రైజ్ చేయడం వల్ల స్ట్రాంగ్గా వీళ్ళు ఫైనాన్షియల్ ఒక టైంలో స్ట్రాంగ్ ఉన్నారు. తర్వాత వీళ్ళు చిన్న ఫార్మా కంపెనీస్ని అంటే వీళ్ళు ఓన్గా లేకపోయినా కూడా వేరియస్ కంట్రీస్లో వీళ్ళు కొనడం జరిగింది. దాని ద్వారా కొంచెం బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేశారు. అయితే దాని కారణంగా ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్గా మళ్ళీ వీక్ అవడము. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మార్క్సన్ ఫార్మాని అవాయిడ్ చేయండి. గ్లెన్మార్క్ ఫార్మా మాత్రం డెర్మటాలజీలో చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు. తర్వాత వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది లాంచింగ్ కొత్త ప్రోడక్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా మనకి పైప్ లైన్లో ఉన్నాయి. కాబట్టి గ్లెన్మార్క్ని మీరు లాంగ్ టర్మ్ని కొనుక్కోండి. గ్రోత్ పరంగా చూడాలంటే రిలయన్స్ కన్నా గ్లెన్మార్క్ ఫార్మా అంటే ఇమీడియట్గా కొంచెం వీక్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్కి బాగానే ఉండే అవకాశం ఉందండి. సో ఇప్పుడు ఒక మేజర్ న్యూస్ ఒకటి చూస్తున్నాం మనం. ఈ ఐటీ కంపెనీస్, షెల్ కంపెనీస్ అండ్ పెన్నీ స్టాక్స్ కంపెనీస్, అంటే పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాక్డౌన్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత 4 ఏళ్లుగా శిరీష్ చంద్రకాంత్ షా అన్న ఆయన ఒక 212 కంపెనీలు షెల్ కంపెనీస్ ఆయన ఫ్లోట్ చేశారు. అందులో 16 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. దట్టు పెన్నీ స్టాక్స్. ఇవి పెన్నీ స్టాక్స్లో సాధారణంగా బ్లాక్ను వైట్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాము. ఐటీ డిపార్ట్మెంట్ వాటిని క్రాక్ చేసే పరిస్థితిలో క్రాక్ చేస్తుంది. ఆల్మోస్ట్ 200 కంపెనీల మీద వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఐటీ శాఖలు అందరూ కలిపి మూకుమ్మడిగా ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. సో పెన్నీ స్టాక్స్
స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. న్యూస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, SMS వచ్చింది, లేదా మెయిల్ వచ్చింది, ఎవరో బ్రోకర్ చెప్పారని చెప్పి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఈ పెన్నీ స్టాక్స్లో ఇరుక్కుపోయే ప్రమాదమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ షా అన్న ఈ వ్యక్తి ఆల్మోస్ట్ భూషణ్ స్టీల్స్కి, భూషణ్ పవర్, అజ్మీరా గ్రూప్ కంపెనీస్ చాలా క్లోజ్గా రిలేట్ అవుతూ వస్తున్నారని చెప్పిన న్యూస్ కూడా మనం చూస్తున్నాము. PMO సంబంధించి అంటే ప్రధానమంత్రి కార్యాలయానికి దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. దీంతో ఈ షా నాయన్ మీద సెబీ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు, MCA ఇవన్నీ కలిపి ఆయన మీద దాడులు చేయబోతున్నాయి పూర్తి స్థాయిలో. సో పెన్నీ స్టాక్స్లో ఇక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసే ముందు, ఎందుకంటే IT, సెబీ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్ కాబోతున్నాయి, వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా సూచన మీరన్నా గైడెన్స్ ఇస్తారా? మీరు చెప్పింది అంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే ఫస్ట్ అది ఆ కాన్సెప్ట్ తీసేయాలండి. తర్వాత మెసేజ్లు, సెల్ ఫోన్కి మెసేజ్లు వస్తూ ఉంటాయి, బై చేయండి, 5,000 షేర్లు బై చేయండి, టార్గెట్ 10 రూపీస్ ఉన్నదాన్ని టార్గెట్ 30 రూపీస్, స్టాప్ లాస్ 8.5 రూపీస్ అంటారు. ఆ స్టాప్ లాస్ మీకు అది 8.5 రూపీస్కి వచ్చినా కూడా మీరు అమ్మాలన్నా కూడా అమ్మలేరు. డౌన్ సైడ్ సీలింగ్ రోజు పడుతూనే ఉంటుంది. సో అటువంటి స్టాక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. రెగ్యులర్గా అంటే ఏదో ఒక మీకు అంత స్టాక్ మార్కెట్ మీద లేకపోతే స్టాక్ పికింగ్ మీద అవగాహన లేనప్పుడు మన TV5లో ఇస్తున్న రికమెండేషన్స్ ఫండమెంటల్వి, టెక్నికల్వి చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. 80%, 90% మనకి సక్సెస్ రేట్ ఉంది. సో దాన్ని ఫాలో కాండి. లేదా మీకు నచ్చిన అనలిస్ట్ ఎవరైనా ఉన్నా కూడా, అంటే మనమని కాకుండా ఏదైనా ఛానల్లో వచ్చినా కూడా వాళ్ళవి మీరు ఒకసారి బేరేజ్ వేసుకొని మీరు ఫాలో కాండి. కానీ ఇటువంటివి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకండి. టార్గెట్స్ నమ్మకండి. టార్గెట్స్ అవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ బాగున్న రోజుల్లో బాగానే ఉంటాయి ఇటువంటి చిన్న కంపెనీస్కి. ఒకసారి మార్కెట్లో లిక్విడిటీ తగ్గి కరెక్షన్ స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా కొనేవాళ్ళు ఎవరు ఉండరండి. ఆపరేటర్స్ చాలా క్విక్గా స్మార్ట్గా ఎగ్జిట్ అవుతారు, మనం ఇరుక్కుపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఫైన్. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. అంతవరకు ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 మనీ.